అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. రాజకీయాల్లో ప్రతి సవాళ్ళు అనేవి సర్వసాధారణం. అయితే తెలంగాణలో ఇటీవలే సీఎం రేవంత్ బీఆర్ఎస్ కు అలాగే బీజేపీకి సవాల్ విసిరాడు. కేటీఆర్ సిద్ధమని ప్రకటించారు కూడా. అయితే ఈ సవాళ్ళ రాజకీయం ఏపీకి కూడా చేరుకుంది. అయితే ఇది రాజకీయ సవాల్ అసలైతే కాదు, అభివృద్ధికి సంబంధించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన ఛాలెంజ్ ను మంత్రి నారా లోకేష్ స్వీకరించారు. మరి ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. అసలు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏంటి అనుకుంటున్నారా? ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్త చెరువు జడ్పీ స్కూల్లో ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా హాజరైపోయారు. ఇక విద్యార్థులతో ముచ్చటించి వాళ్ళు రెడీ చేసిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను కూడా తిలకించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చంద్రబాబు, లోకేష్ కూడా మాట మంతి కలిపేశారట. ఇక విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చిన సీఎం మార్కులు పెంచుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఇక ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. స్కూళ్లలో విద్యతో పాటు ఆటలు, యోగా కూడా నేర్పిస్తున్నామన్నారు. స్కూళ్లలో రాజకీయాలకు తావు లేదని చెప్పుకొచ్చాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అండ్ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ తో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఇక జగన్ హయాంలో విద్యార్థులకు నాణ్యత లేని యూనిఫామ్స్ ఇచ్చారని, తాము అటువంటి తప్పు చేయలేదన్నారు. ప్రతి విజయం వెనుక గురువు ఉంటారని, మనకు బాధ్యత నేర్పేది అమ్మ కాబట్టి తల్లికి వందనం స్కీమ్ పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇక అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని సూచిస్తే, ప్రధాని పిలుపుతో 1,00,00,000 మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. ఇక పవన్ సవాల్ను స్వీకరిస్తున్న విద్యాశాఖ ద్వారా 1,00,00,000 మొక్కలు నాటుతామని లోకేష్ కూడా స్వీకరించేశారు. అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు టీచర్ గా మారారు. ఇక సహజ వనరుల గురించి విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలి అంటే వనరుల సద్వినియోగం అనేది అవసరమని, విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాలు కూడా ఇతరులు మరోసారి వినియోగించుకునేలా జాగ్రత్తగా వాటిని వాడుకోవాలని చెప్పుకొచ్చాడు. అండ్ విద్యుత్, నీరు లాంటి వనరుల సద్వినియోగం కూడా సామాజిక బాధ్యత అంటూ వివరించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు సీఎం. అందరూ ఉద్యోగాలే కాదు, రాజకీయాల్లోకి కూడా రావాలని చెప్పుకొచ్చారు. ఇక నారా లోకేష్ బాగా చదువుకొని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని సీఎం సూచించారు.